హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి అయితే అసలు నేను అనుకోనిదనమాట. ఈరోజు ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటాను, ఈ గుడిలో ఈ స్వామివారు ఉన్నారు అనే విషయం కూడా నాకైతే తెలియదండి. తెలియకుండానే ఒక మహిమ గల దేవుణ్ణి ఈరోజు దర్శించుకున్నాము. ఆ ముచ్చట్లు ఏంటి, ఎక్కడ, ఈ ఈ దేవస్థానం ఎక్కడ అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని మహిమల గల భగవంతుని మనం ఈరోజు దర్శించుకున్నాము అన్నప్పుడు మాత్రం తప్పకుండా వీడియోనైతే పెట్టాల్సిందే అండి. అందులో అయితే తిరుగులేదనమాట. ఈ దేవస్థానము ఎక్కడ అంటే మనకి తూర్పుగోదావరి జిల్లా అండి, ఆంధ్రాలో. పాలకొల్లు అనమాట. తణుకు దాటిన తర్వాత మనకి వస్తుందండి పాలకొల్లు. పాలకొల్లులో గల క్షీర రామలింగేశ్వర స్వామి అండి. శివుడు వెలిసిన ప్రదేశాలలో పంచారామము అంటారు కదండి. ఆ పంచారామాలలో ఐదు రామాలలో ఇది ఒకటి అన్నమాట. ఇది ఒక పుణ్యక్షేత్రం అన్నమాట. పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి అన్నమాట. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పేరు ఉంటుందండి దేవాలయానికి. పక్కనే భీమవరంలో కూడా ఇంకొక శివలింగం ఉందటండి. అట్లనే సామర్లకోటలో ఒకటి ఉందట. ద్రాక్షారామంలో ఉంది. ఇంకొకటి ప్లేస్ అయితే నాకు ప్రజెంట్గా అయితే గుర్తు రావట్లేదండి. ఇలా అన్నమాట. ఇన్నిట్లో మనకి పాలకొల్లులో ఇలా వెలిసిన ఇవాళ ఈ దేవుణ్ణి అయితే, ఈ శివుణ్ణి అయితే దర్శించుకున్నాము. చాలా దగ్గరగా వెళ్ళి దర్శించుకున్నామండి. అది మా పూర్వజన్మ సుకృతం అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే అసలు నాకు తెలియకుండే అనమాట ఈరోజు నేను ఇక్కడ దేవదర్శనానికి అయితే వచ్చేసాను. ఇంకా ప్రాంగణం, దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా ఇలా ఇక్కడ శివుడు అన్నమాట. శివుడు బొమ్మ, అలాగనే ధ్వజస్తంభము. అసలు ఎంట్రన్స్లో అయితే గుడి గోపురం కూడా ఎంత పెద్దగా ఉందో అండి. మనం కారు కానీ అసలు ఏ వెహికల్ దిగి నడిచి వస్తూ ఉంటే మనకి అక్కడి నుంచి అనమాట గోపురం అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. చక్కగా నాకైతే మంచిగా దర్శనం అయిందండి. మేము ఏదన్నా అనుకున్న కోరిక చక్కగా నెరవేరాలి అని చెప్పి దండం పెట్టేసుకొని ఇంకా అయితే ఇలా రిటర్న్ అయితే అయినాము. అంటే కొన్ని దేవుళ్ళ దగ్గరికి మనము ఎంత అనుకున్నా వెళ్ళలేమండి. అసలు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని సామెతే ఉంది కదండి. అసలు మిరాకిల్ అనమాట. నేను అసలు అనుకోలేదు ఈరోజు దర్శన భాగ్యం జరుగుతుంది అని చెప్పి. ఎంగేజ్మెంట్కి అయితే వచ్చామండి. ఎంగేజ్మెంట్కి వస్తే పాలకొల్లులో ఈ స్వామి ఉన్నాడని చెప్పి నాకు కూడా తెలియదు. అనుకోకుండా అనమాట. ముందు పాలకొల్లు రాగానే ముందు దేవుడి దర్శనం చేసుకుందామని చెప్పి ఇలా అయితే వచ్చేసామండి. ఇంతటి చక్కటి గుడిని దర్శించుకొని ఆ శివుడి అనుగ్రహానికి మేము అయినాము అని చెప్పి నాకు అనిపించింది. అందుకోసమే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఉన్నా లేదా ఇటువైపు వచ్చినా కానీ తప్పకుండా ఈ పాలకొల్లు ఆగి శివయ్య దర్శనం చేసుకొని వస్తారు అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా దర్శనం భాగ్యం అయిన తర్వాత కొన్ని పుస్తకాలు అలా కొనుక్కొని ఇలా అయితే వచ్చామండి. ఇక్కడ ఈ ప్రసాదం కూడా చాలా ఫేమస్ అట. ఇక్కడ ప్రసాదాన్ని కూడా తీసుకొని ఇలా అయితే మా జర్నీ అంతా కూడా ఇంకా ఎంగేజ్మెంట్ దగ్గరికి అయితే వెళ్ళాలి అండి. ముందు ఏది ఎట్లున్నా కానీ శివుణ్ణి దర్శించుకున్న తర్వాత మనసు అయితే ప్రశాంతంగా అనిపించింది. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళినా కానీ ఆ వీడియోని మీ అందరూ కూడా చూస్తారు అని చెప్పి నేనైతే ఇలా పెట్టేశాను. లోపలైతే చిన్న క్లిప్ కూడా తీశానండి. దేవుడు అభిషేకం అయ్యేటప్పుడు అసలైతే నిజంగా అయితే తీయకూడదు, కానీ మీకు చూపించాలి అని చెప్పి ఒక చిన్న బిట్ అయితే గబక్కన ఫోన్ చేతిలో ఉండేసరికి అలా అయితే తీశాను. చూసారు కదా, ఇక్కడ గోపురము మనకి ఎంట్రన్స్లో ఇక్కడి నుంచే తగులుతుంది అనమాట. ఈ గోపురం అనేది ఎంత చక్కటి ప్రదేశం అండి. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. అలాగనే శివయ్య కూడా ఎంత బాగున్నాడోనండి. అది అనమాట ఈ వీడియో మీకు నచ్చాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.